డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 6వ తేదీన రాజమహేంద్రవరంలోని మునికూడలి గ్రామాన్ని ఆయన సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆదర్శ గ్రామం, మోడల్ ఘాట్ అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా క్షేత్రస్థాయిలో సమీక్షించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మునికూడలి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, అక్కడి ఘాట్ను పంచాయతీలో మోడల్ ఘాట్గా తీర్చిదిద్దాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి గ్రామానికి చేరుకున్న తర్వాత మునికోడలి ఆర్చ్ వద్ద ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని పవన్ ఆవిష్కరిస్తారు. గ్రామంలో ఏర్పాటు చేసిన స్వయం సమృద్ధి బస్ షెల్టర్ నమూనా, అలంకరణ, వీధి దీపాల, విద్యుత్ దీపాల నమూనాలను కూడా పరిశీలిస్తారు. ఇక మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ, సీసీ డ్రైన్ నుంచి మ్యాజిక్ డ్రైన్కు అనుసంధానం వంటి వినూత్న పారిశుధ్య కార్యక్రమాలను కూడా ఆయన పరిశీలించనున్నారు. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మునికూడలి ఘాట్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, యాత్రికులకు కల్పించనున్న సౌకర్యాల లేఅవుట్ను వివరించనున్నారు. అలాగే నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన ఘాట్ విస్తరణ పనులు, ఘాట్ను 80 మీటర్ల పొడవుకు విస్తరించే ప్రణాళికపై కూడా అధికారులు వివరాలు అందజేస్తారు. చివరిగా మునికూడలి ఘాట్ లోగోను ఉప ముఖ్యమంత్రి పవన్ ఆవిష్కరిస్తారు. రైట్, ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఈ నెల ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముడుకోవడం ప్రస్తుతం అయితే ఖరారైంది. దీనికి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, అలాగే మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలు ఈ రోజు మునికోడలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇక్కడ పరిశీలించారు. అయితే ఒక ఆదర్శ మొదలుగా ఈ మునికోడలు అభివృద్ధి స్థాయిలో ఇది ఒక మోడల్ పుస్తకఘాతగా రూపొందించడం. దీనికి సంబంధించి 7 కోట్ల రూపాయలు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు. ఈ పర్యటన జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలు ఇది నాకు కారణమైంది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చే పర్యటన అధికారులంతా కూడా ఈ గ్రామంలో ఈ రోజు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటననే అక్కడ చేసే అభివృద్ధి అనేది జాయింట్ కలెక్టర్ స్వరూప్, అలాగే ఇక్కడ ఏదైతే మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలు ఇక్కడ సమీక్షించారు. అయితే పూర్తిగా చూసినట్లు కూడా సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళికని తయారు చేశారు. యాత్రకు కల్పించనున్న సౌకర్యాల మీద ఒక లేఅవుట్ ని అక్కడ పరిశీలించారు. అలాగే నీటిపారుదల పరిశీలించిన ఘాట్ విస్తరణ. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.